ఆకాశ మార్గాన హిమవత్పర్వతాల మీదుగా వాటి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ వెళుతున్నాడు నారదుడు. ఆయన చూపులను నలుదిశలా దట్టంగా విస్తరించిన కొమ్మలతో పర్వతాలకు పట్టిన పచ్చని గొడుగుల ఉన్న బూరుగ వృక్షం అమితంగా ఆకట్టుకుంది. విశాలమైన ఆ వృక్షాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఆయన కిందికి దిగాడు. ఆయనను మరింత ఆశ్చర్యానికి గురి చేస్తూ బూరుగ చెట్టు బోధి ముందు ఎంతో లావుగా, ఎంతో బలిష్టంగా నిలిచి ఉన్న మానవాకారం ఒకటి రెండు చేతుల జోడించి నారద మహర్షికి నమస్కారాలు అని పలికింది. తన వంక తేరిపార చూస్తూ నారదుడితో, నేను ఈ వృక్ష పురుషుడిని మహర్షి అన్నదా ఆకారం. నీవా వృక్షరాజమా? నీ ఆకారం నన్ను అబ్బురపరిచింది. శాల్మలి దీపంలో కూడా నీ ఎంత బలిష్టమైన వృక్షం నాకు కానరాలేదు. సాధారణంగా నీ ఎంత ఎత్తుకు పెరిగిన చెట్టు గాలికి ఇరిగిపోతుంది. కానీ నీవు స్థిరంగా ఉన్నావంటే బహుశా వాయువు నీ స్నేహితుడై ఉండొచ్చేమో అని చమత్కరించాడు. ఏమిటి, వాయువా? నా కొమ్మల్ని కాదు కదా, రెమ్మల్ని కూడా కదర్చలేడు. అంతటి బలహీనుడితో నాకు స్నేహమా అని చాలా ఎగతాళిగా మాట్లాడాడు ఆ బూరగ చెట్టు. గట్టిగా అనకు, ఎవరైనా ఈ విషయం వాయువుతో చెబితే అతను తన ప్రతాపం చూపిస్తాడు అన్నాడు నారదుడు. ఎవరో ఎందుకు, మీరే స్వయంగా ఈ విషయం అతనికి చేరవేయండి, చూస్తాను అతని ప్రతాపం ఏమిటిదో అన్నాడు మరింత హేళనగా. కలహభోజనుడైన నారదుడు వెంటనే వెళ్ళి ఈ విషయాన్ని వాయువు చెవిలో ఊదేశాడు. ఏమది, ఆ బూరగ చెట్టుకు అంతటి అహంకారమా? ఒకసారి బ్రహ్మదేవుడు అతడి నీడలో సేద తీరాడన్న గౌరవంతో అతని జోలికి వెళ్లకుండా ఆగినందుకు అంతటి కండకావరమా? రేపు చూస్తాను అతడి బలం ఏపాటితో అన్నాడు వాయువు. నారదుడి ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న బూరగ చెట్టు ఎంతో భయపడిపోయింది. అవమానం ఎదురుకాకుండా జాగ్రత్త పడాలనుకుంది. తెల్లవారేసరికి ఆ బూరగ చెట్టు ఆకులు, కొమ్మలు, కాయలు అన్నీ తనంతట తానే రాల్చేసుకుని బోడిగా మారిపోయింది. నిజానికి బూరగ చెట్టుకు తెలుసు తన బలం ఎంతటిదో. కానీ అహంకరించి మాట్లాడింది కాబట్టి తనకు తానే శిక్ష విధించుకుంది. అదే వినయంగా మాట్లాడి ఉంటే వాయువు దాని జోలికి వచ్చి ఉండేవాడు కాదు కదా. అందుకే అహం అనర్థదాయకమని చెప్పే ఈ కథ మహాభారతం శాంతి పర్వంలో కనిపిస్తుంది.